హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. అధిక మాసం అయినా సరే మనము శుక్రవారం మంగళవారం పూట గుమ్మానికి పసుపు రాయడము, ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయడము, మార్బుల్స్ అయినా టైల్స్ అయినా ముగ్గు వేస్తాం కదా. సో పిల్లలు తొక్కేయడం వల్ల ఏంటంటే చెరిగిపోవడము లేకపోతే పాడైపోవడము అవుతాయి. అలా కాకుండా ఇంట్లోనే పెయింటింగ్ వేసినట్టు అలా ఎలా ఉండాలో, చెరిగిపోకుండా ఎలా ఉంచుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో పసుపుతో కూడా మనం గుమ్మానికి రాసుకునేలాగా కూడా చూపిస్తున్నాను అనమాట. ముందుగా అయితే నేను ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టేసి దాన్ని ఒక మిక్సీ పట్టేసాక క్లాత్లో వేసి వడకట్టేసానండి. వడకట్టేసాక దాన్ని మనకి జిగురుగా వచ్చింది అనమాట మొత్తము పిండి అంతా. సో ఆ జిగురుని ఏం చేశానంటే చిన్న చిన్న ఉండల్లాగా తీసి దాన్ని ఒక ప్లేట్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ సైజులో మనం తీసుకొని చిన్న చిన్న ట్యాబ్లెట్స్ అంటాం కదా, అలాగా చిన్న చిన్న బిళ్ళల్లాగా మనం చేసి ఆరబెట్టుకోవాలన్నమాట. సో మెయిన్ ఏంటంటే మనకి పిండి అనేది బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ వేసినప్పుడు చాలా మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. సో వాటర్ ఏమైనా ఉంటే మీరు క్లాత్తో తీసేయడం వల్ల వాటర్ అంతా వచ్చేసిద్ది. సో మిగతా పిండికి అయితే నేను కొద్దిగా పసుపు వేశాను. సో మనకి కలర్ కనిపించాలంటే ఎక్కువ పసుపు వేసి మనం కూడా ఇలాగే బిళ్ళలా చేసుకొని దాన్ని ఒక 2 to 3 days పాటు ఎండబెట్టాలండి. ఎందుకంటే బయట మనకి వర్షాలు పడుతున్నాయి కదా, అదే ఎండాకాలం అయితే మనకు ఒక రోజులోనే ఎండిపోయిద్ది. సో కాకుండా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫ్యాన్ కింద పైన ఎండబెట్టుకోవచ్చు, కానీ ఒక 2 నుంచి 3 రోజులు ఎండబెట్టుకోవాలి. లేకపోతే మీరు ఎక్కువ బాగా ఎండకుండా మీరు డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే స్మెల్ వచ్చేసిద్ది, పాడైపోతాయి అన్నమాట. ఒకవేళ ఎక్కువ ఎండితే కనుక ఒక 3 to 6 months వరకు అలా నిలవ ఉంటాయి. నేనైతే కొద్దిగా చేసుకున్నాను, ఎందుకంటే మనకి బయట వర్షం పడుతుంది, ఎక్కువసేపు ఎండవు కాబట్టి. ఇవే నాకు 2 to 3 days పట్టినాయి ఎండడానికి. సో ఇప్పుడు దీంతో మనం ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. సో నేనైతే ఒక చిన్నది తీసుకున్నాను అనమాట, ఒక ట్యాబ్లెట్ లాంటిది, ఒక బిళ్ళ లాంటిది తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకొని ఒక కాటన్ క్లాత్తో మనకి మధ్య ఫింగరు తర్వాత బొటన వేలుతో 2 సాయంతో మనము పెన్తో ఎలా రాస్తామో అలా ముగ్గు వేసేసుకోవడమే. ఇదైతే మనకి కింద మనం వేసేటప్పుడు తడి లేకుండా చూసుకోండి. పొడిగా ఉన్న నేలపైనే వేయండి, టైల్స్ అయినా మార్బుల్ పైన. సో అది ఈజీగా ఎండిపోయాక మన చేతితో రుద్దినా సరే చెరగదనమాట. మీరు చెరిగిపోతుంది అంటే కనుక మీరు మిక్సీ పట్టడం అనేది సరిగ్గా పట్టలేదు, అలాగే బియ్యం ఎక్కువసేపు నానలేదని అర్థము. సో మీరు కరెక్ట్గా నానబెట్టి కరెక్ట్గా మిక్సీ పడితే కనుక మీకు అది చెరగదనమాట. చెరిగేటప్పుడు మనకి చేతికి అంటుకోదు. సో తర్వాత వచ్చి మనకి పసుపు కూడా గుమ్మానికి కూడా అలాగే కొంచెం నానబెట్టేసి, ఇదేంటంటే ఒక ట్యాబ్లెట్ లాంటిది తీసుకొని వాటర్లో వేసేసి నానబెట్టేసామంటే అయిపోయింది. సో ఇదంతా మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.